హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు మనం బెంగళూరులో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ చాయ్ అయితే తాగుతున్నాము. మన యశ్బాయ్ బండు తింటున్నాడు అనమాట, చిన్నపిల్లడు మాదిరి. బండు బాబాయ్ ఏం తింటావరా? ఇది అవుతున్నాయి చేస్తున్నాం. బండి ఇప్పుడు అంగడి అవుతుంది 8:30 9 అయిపోతుంది. బండి అంగడు అందుకనే బండు తింటున్నాడు మనోడు. మనోడికి నైట్ చలేసింది అనమాట, వేడికి తట్టుకోలేకపోయినాడు. అందుకే పొద్దున్న బండు తింటున్నాడు అనమాట. నేనేమో చాయ్ బిస్కెట్ తాగేసి తినేసి ఇంకా మనం బండి దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఈ మార్కెట్ వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ అనమాట. అసలు ఎంత పెద్దదంటే చూడండి, చుట్టుపక్కల ఎంత ఉందో. ఇంకా ఇటువంటి 4-5 సందులు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, బండి అన్లోడింగ్ అయిపోయింది అనమాట. బండి అన్లోడింగ్ అయిపోయింది. ఇంకా కిరాయి రావాలి. కిరాయి తీసుకురావడానికి మన యశ్బాయ్ని అయితే పంపించాను. ఇంకా కిరాయి తీసుకొని వస్తే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి. నైట్ నిద్ర లేదు, ఏం లేదనమాట. ఈ చిన్న బండ్లలో ఇదే డిసడ్వాంటేజ్. ఇద్దరు ఉంటే తలనొప్పి, ఒకరున్నా అని పడుకోలేము అనమాట, నిద్ర రాదు. ఎందుకంటే ప్లేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది. ఇక ఎనీవే అన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. కరెక్ట్గా కంప్లీట్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:30 10:30 అయితే అవుతుంది. 10:30కి అయిపోయింది అనమాట. పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎట్లా అంటే కవర్లు ఉన్నాయి కదా, కవర్లకి వేసుకొని 20 కేజీలు 20 కేజీలు 20 కేజీలు అన్ని సపరేట్ పెట్టుకుంటున్నారు. ఇంకా అలాగే బండిలోనే అమ్ముకుంటున్నారు అనమాట. అందుకు ఇంత లేటు. లేదంటే వచ్చిన నుంచి ఫాస్ట్గా అన్లోడింగ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్లో అన్లోడింగ్ అయితే చేసేస్తారు చేయాలనుకుంటే. కానీ చేయలే, కొంచెం స్లోగా అయితే చేశారనమాట. ఇంకా కిరాయి తీసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి. కిరాయి రాగానే చెప్తాను ఎంత కిరాయి మనకు ఎంత మిగులుతుంది ఏమనేసి క్యాల్కులేషన్ వేసి చెప్తాను. మీకు ఒక అంచనా వచ్చింది. ఒక 2 రోజుల ట్రిప్ అనమాట ఇది. 2 రోజులకు ఒక ట్రిప్. 2 రోజులకు మనకి ఎంత మిగిలింది ఏమనేసి మీకు అర్థమైద్ది, చూపిస్తాను అది. సో ఫ్రెండ్స్, అన్లోడ్ అయిపోయింది. ఇంకా మన యశ్బాయ్ అయితే డబ్బులు తీసుకొని వస్తున్నాడు అనమాట. చూడండి, వస్తున్నాడు పాస్ వస్తున్నాడు మనోడు. చూడండి ఏడ పాస్ వస్తున్నాడు, అసలు పాస్ వస్తున్నాడు యశ్బాయ్. చూడండి గోడచాటున ఏదో చేస్తున్నాడు. ఇంకా కిరాయి డబ్బులు అయితే వచ్చేసినాయి అనమాట. బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి. యశ్బాయ్ డబ్బులు ఏదప్పా? యశ్బాయ్ ఏదప్పా ఎంత ఇచ్చినాడు, ఏంది కథ? ఎయ్యా చూడండి, కట్ట తెచ్చినాడు అనమాట మన యశ్బాయ్. ఇంకంతా ఏం చేస్తాడు, జాగ్రత్త డబ్బులు లాంటి అది తీసుకెళ్ళిపోతాడు. నేను ఒక ఈ మార్కెట్లో మాకు పని అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ కావాలి. ఎగ్జిట్ ఇదేనా? ఇదే అనమాట ఎగ్జిట్. ఇట్లా ఎగ్జిట్ అయిపోవాలి. వచ్చేటప్పుడు ఎంట్రీ అక్కడ నుంచి అనమాట, ఎగ్జిట్ ఇక్కడ నుంచి. 2 రూట్లు ఉన్నాయి. కానీ ఏ మాట కామాట పెద్దది అనమాట మార్కెట్, చాలా పెద్దది. ఇదే అనమాట ఎగ్జిట్ గేట్. సో ఫ్రెండ్స్, ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాను అనమాట కిరాయి తీసేసుకొని. ఇంకా మొత్తం ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11:30 అయితే అవుతుంది టైము. ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ముందర చూడండి, చిన్న రోడ్లు అనమాట. మొత్తం చాలా చిన్న రోడ్లు. ఈ చిన్న రోడ్లో చాలా జాగ్రత్తగా పోవాలి మనం. ఇదంతా దాటేస్తే ట్రాఫిక్ మళ్ళీ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మనం వెళ్ళే రూట్ వచ్చేసి చింతామణి నుంచి అయితే వెళ్తాము. చింతామణి ఇంకా మదనపల్లి అనుకుంటా. మదనపల్లి ఇంకా నెక్స్ట్ రాయచోటి అట్లయితే వెళ్తాం. గోల్ చెరువు ఆ రోడ్ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అట్లా ఇట్లా ఒక 40 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే వస్తుంది. 40 కిలోమీటర్లు మిగిలినా కానీ మనకు ఎంత లేదన్నా ఒక 400 డీజిల్ అయితే సేవ్ అవుతుంది. అందుకోసమని ఈ రూట్ వెళ్తున్నాము. ఒక 100 రూపాయలు టోల్ గేట్లు ఎక్స్ట్రా అయినా కానీ పర్లేదు. ఈ టౌన్లో మెయిన్ ఏమంటే సిగ్నల్స్ ఉంటాయన్నమాట. చూడండి, 10 సెకండ్లు 8 సెకండ్లు అట్లా ఉంటాయి సిగ్నల్స్ కరెక్ట్గా పాటించాలి, లేదంటే ఫైన్లు పడిపోతాయి అనమాట. చూడండి, కరెక్ట్గా మనం వచ్చే టైంకి సిగ్నల్ అయితే పోయింది. ఏమో స్పీడ్గా వస్తుంటారు, జాగ్రత్తగా తోలుకోవాలి. ఇంకా లేదంటే ఇంకంతే అనమాట. అస్సాం చూడండి, మొత్తం ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్. అసలు ఎవరుడు పోలీసుడా? ఇది అనమాట. పోలీసు వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి స్ట్రైట్ మెట్రో ఎంత ఉందో, అసలు మామూలుగా లేదు అసలు. మెట్రోను మరి మెట్రోనే మెట్రో స్టేషను.
మ్యాప్ అయితే చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోవాలి, లేదంటే ఇంకా అస్సాం అయిపోయినట్టే. మొత్తం అన్ని రోడ్లు చిందరవందరగా ఉంటాయి. మనం హొసూరు రోడ్లో వెళ్ళాలన్నమాట. హొసూరు రోడ్లో వెళ్ళేసి మళ్ళీ ఎలక్ట్రానిక్ సిటీ, ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే ఎక్కుతాం మనం. ఫ్లైఓవర్ ఇట్లా పోయేసి హొసూరు రోడ్లో మళ్ళీ రైట్కి తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ సిటీ phase 1 అనమాట. స్ట్రైట్ వెళ్తే మనం వచ్చేసి డౌన్లోకి వెళ్ళాలి, ఈ తగ్గులో వెళ్ళాలన్నమాట. స్ట్రైట్ వెళ్తే phase 1 స్ట్రైట్ వెళ్ళిపోద్ది. వెళ్ళి ఇట్లా యూటర్న్ చేసుకొని మళ్ళీ ఆ రోడ్లో వెళ్ళిపోవాలి మనం. స్ట్రైట్ ఇంకొకటే రోడ్డు. మళ్ళీ మనకు అవుటర్ రింగ్ రోడ్ మాదిరి తగిలిద్ది అనమాట. ఇంకా అది ఎక్కినామంటే ఇంకా మనం జాయిగా వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇది వచ్చే సర్వీస్ రోడ్ అనమాట. ఈ పక్క ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళొచ్చో వెళ్ళకూడదో కూడా అర్థం కాదు బయట. ఫ్రెండ్స్ చూడండి రోడ్డు ఎలా ఉందో, మొత్తం అంతా గుంతలు గుంతలు అనమాట. వాళ్ళంటేనే విరక్తి పుడుతుంది. ఇంకా లోడు బండి అయితే ఉంటుంది సినిమా ఈ రోడ్లలో. ముందర టిప్పర్లు వెళ్తున్నాయి చూడండి, దాంట్లో సినిమా కనిపిస్తుంటుంది. కార్లు అన్నీ ఈ రోడ్లోనే వెళ్తున్నాయి అనమాట. ఎందుకంటే ఈ రోడ్లో వెళ్తే టోల్ గేట్ ఉండదు. అదే కాకుండా కొంచెం 15 కిలోమీటర్లు తక్కువ. రోడ్డు అయితే బాగుండదు, ఒక 4-5 కిలోమీటర్లు. మళ్ళీ అయితే సింగిల్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఈ టైంలో వచ్చేసి ఉండదు అనేసి ఈ రోడ్లో వస్తున్నాం, లేదంటే అట్లే హైవేకి వెళ్ళిపోయే వాళ్ళము. చూడండి ఎట్లుందో రోడ్డు, అంతా దారుణంగా ఉంది అసలు. మన యశు భయ మటుకు ఫుల్ చిల్లింగ్ చేస్తున్నాడు అనమాట. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్ల నుంచి చూడండి ఎట్లాంటి రోడ్లలో వస్తున్నాము. దోలు తిరిపోతుంది రోడ్లో, తోలి బండి. క్లచ్ బ్రేకు గేరు అంతే మారుస్తూనే ఉండాలి. ఎందుకంటే చూడండి ఎంతో ఘోరంగా ఉందో రోడ్డు, చాలా ఘోరంగా ఉంది. ఏదో పల్లెటూరులో నుంచి తీసుకెళ్తుంది అనుకుంటా, నో ఎంట్రీ ఉండదు అనుకుంటా ఈ రోడ్లో. అందుకే చూడండి ఈ వెహికల్ కూడా తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా. నేను టిప్పర్లు ఎక్కువ తిరుగుతున్నాయి. మనం అటువంటి రోడ్లో వెళ్తున్నాం. ఇక్కడ ఒక రైల్ గేట్ వచ్చింది చూడండి, పెద్ద రైల్ గేట్. ఇటుపక్క ఒక ట్రైన్, అటుపక్క ఒక ట్రైన్, మధ్యలో మన యశు బాయ్ కూర్చుంటాడు. అబ్బో కొంచెం ఈ బాబాయ్ సైడ్ ఇచ్చేట్టుకు లేడు, మామూలుగా వెళ్ళట్లా, పూటుగా వెళ్తున్నాడు. కొద్దిగా దూరం వెళ్తే మనకు డైవర్షన్ వస్తుంది, అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. చూద్దాం, అక్కడ నుంచి నా హోప్ బాగుంటుందని అనుకుంటున్నాను. రోడ్డు ఒక 1 కిలోమీటర్లు ఉంది అక్కడికి. చూద్దాం, అక్కడ నుంచి అన్న బాగుంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇంకా లేదంటే ఇంక ఇంతే భజనే అనమాట. మనకు ఎంటీ బండి కాబట్టి సరిపోతుంది, లోడ్ బండి అయితే సుక్కలు కనిపిస్తాయి అనమాట. చూడండి ఇంక ఇంతే స్పీడు, 10-15 అంత స్పీడే, ఎక్కువ వెళ్ళట్లా బండి. ఎక్కువ వెళ్ళేలోపు ఏదో ఒక బండి ఎదురొస్తూ ఉంటుంది. చూడండి బెంజటి లైనర్లో కుయ్యి నడుస్తున్నాయి అట్లా. టోల్ టైర్ బండి మామూలుగా సౌండ్ రావట్లా. చూడండి వినిపిస్తుందా మీకు? సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి హొస్కోట హైవే అయితే ఎక్కేసినాం అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉండడమే మదనపల్లి వరకు. మామూలుగా లేదనమాట రోడ్డు. ఇప్పటి వరకు దరిద్రమైన రోడ్లో జర్నీ చేసి ఇప్పుడు ఒక మంచి రోడ్లో వచ్చామన్నమాట. మన యశు భాయ్ బిర్యానీ అయితే పెట్టిస్తాడంటే, ఏ బిర్యానీ పెట్టిస్తాడేమో మరి నాకేం అర్థం కావట్లేదు. 5-6 రకాల బిర్యానీలు ఉన్నాయి. ఏ బిర్యానీ పెట్టిస్తావో, చికెనా, మటనా, లేదంటే బీఫా, లేదంటే పోర్కా? పోర్క్ అంటే ఏందో ఒకసారి కామెంట్ చేయండి, తప్పకుండా తెలిసింటే ఎవరికైనా. చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది, ఒకసారి కామెంట్ చేయండి. మనోడికి పోర్క్ కావాలంట. పోర్క్ వద్దురా బాబు అంటున్నా కానీ మళ్ళీ ప్రాన్స్ అంటున్నాను. పోర్క్ అంటే పంది. ముందుకెళ్ళి చికెన్ అన్న మటన్ అన్న, చికెన్ బిర్యానీ తింటాం, మటన్ ఏమవుద్దు. ఎందుకంటే మొన్న మటనే 4 రోజుల నుంచి తింటూనే ఉన్నాం అనమాట, 5-6 రోజుల నుంచి డైలీ. ఇప్పుడు ఫ్రెష్గా ఒక చికెన్ బిర్యానీ వేసుకొని పొట్టకు ఇంకా పోవటమే
వెళ్ళిపోవటమే. ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ బాబాయ్ దూసుకొచ్చేస్తున్నాడు, మనల్ని అపచ్ చేసేస్తాడు. చూడండి రోడ్డు మొత్తం స్పీడ్ బ్రేకర్లతో మునిగిపోయింది అనమాట. ఫుల్ స్పీడ్ బ్రేకర్లే ఎక్కడ చూసినా. ప్రశాంతంగా ఉందన్నమాట. ఫుల్ దంచి కొడుతుంది ఆకలి. అటు స్పీడ్ బ్రేకర్లను లెక్క చేయకూడదు బొమ్మలాడి. ఏం దోస్తు వెహికల్ అనుకున్నావు టాటా ఎగురుతుందని. ఇది స్పీడ్ బ్రేకర్లు అసలు లెక్క చేయదన్నమాట. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మామూలుగా మనం స్ట్రైట్ వచ్చింటే ఈ బ్రిడ్జి కింద నుంచి దూరం వచ్చేవాళ్ళము. కానీ ఈ బ్రిడ్జి చూడండి కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల మనకు ఛాన్స్ లేకపోయింది. మళ్ళీ ఎంత తిరుక్కొని వచ్చాం అనమాట. ఇప్పుడు ఇబ్బంది అయిపోయాం అనుకో. సో ఫ్రెండ్స్ ఇప్పుడే బిర్యానీ తిన్నాం అనమాట. మన యశ్ భయ్ ఏమంటున్నాడంటే మనిషికి 2 ప్లేట్లు తినింటే బాగుండు అంటున్నాడు అనమాట. నాకేమో ఒకటైతే సరిపోయింది అనమాట. ఫుల్ పొట్ట నిండా ఉంది, ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట. మన యశ్ భయ్ మటుకు 2 కావాలంటున్నాడు. మరి మళ్ళీ చికెన్ కబాబ్ అంటాం మరి మనోడికి. ఇన్ని తిన్నాడు అనుకోండి ఎత్తాడు జెండా ఏదో ఒక రోజు. పొట్ట డొమాలని బయలుపోద్ది, అంతే అస్సాం అయిపోతాం. ఇంకా చూడండి ఎప్పుడో ఒకసారి 2-3 బిర్యానీలు తింటాడు అనమాట ఒకటేసారి, మళ్ళా తినకోకుండా. గాయస్ ఈ కళ్ళు ఎవరు అనుకుంటున్నారు? మన యశ్ భయ్ వాళ్ళ మరదలు అనమాట. కళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి.